హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు బయోస్పియర్ రిజర్వ్ సిరీస్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బయోస్పియర్ రిజర్వ్ సిరీస్ అయితే కనుక కంటిన్యూ చేస్తున్నాము. అప్ టిల్ నౌ వీ హ్యావ్ ఫినిష్డ్ ద 13 బయోస్పియర్ రిజర్వ్స్, ద మోస్ట్ రీసెంట్ వన్ బీయింగ్ ద కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ మనం చూడడం జరిగింది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు సో యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేర్వెల్ 2024 ఆఫర్ అండర్లో 28,000 రూపీస్కే మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది అండ్ వ్యాలిడ్ అప్ టిల్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. క్లియర్? లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కూడా మనం పిలుస్తూ ఉంటాం దీన్ని. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనమాట. సో బయోస్పియర్ రిజర్వ్స్ సంబంధించినటువంటి బేసిక్స్ గురించి మనం లాస్ట్ టైం క్లాసెస్లో ఇప్పటికీ సో చాలాసార్లు మనం చూడడం జరిగింది. అసలు బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేటువంటిది చూసాము. దెన్ ఫాలోడ్ బై దట్ అందులో సో దెర్ ఆర్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఎన్ని యునెస్కో మ్యాబ్ ప్రోగ్రామ్ అంటారు. 1971లో మనకి యునెస్కో తీసుకుని వచ్చింది. సో ద మ్యాబ్ ప్రోగ్రామ్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అంటారు. దాంట్లో రికగ్నైజ్డ్ వచ్చేసి మనకి 12 బయోస్పియర్ రిజర్వ్స్. ఈ 12 బయోస్పియర్ రిజర్వ్స్ మనం కంప్లీట్గా ఫినిష్ చేసేసామండి. లైక్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ దగ్గర నుంచి పన్నా బయోస్పియర్ రిజర్వ్ వరకు అన్ని బయోస్పియర్ రిజర్వ్స్ మన బయోస్పియర్ రిజర్వ్స్ ప్లేలిస్ట్లో మనకైతే కనుక ఉన్నాయి. ద రిమైనింగ్ 6 బయోస్పియర్ రిజర్వ్స్లో ద ఫస్ట్ వన్ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ అయిపోయింది. దిస్ వాజ్ ద నెక్స్ట్ వన్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్. సో దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది మనకి ఏంటంటే మ్యాబ్ ప్రోగ్రామ్ రికగ్నైజ్డ్ కాదు. ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండర్ యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. సో దీస్ ఆర్ ద రిమైనింగ్ 6 బయోస్పియర్ రిజర్వ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. బయోస్పియర్ రిజర్వ్స్ అంటే బేసికల్లీ సో ద ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేచర్ కో ఎగ్జిస్ట్ టుగెదర్ అనేటువంటి ఆస్పెక్ట్ మీకు తెలుసు. అండ్ బయోస్పియర్ రిజర్వ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం అనేటువంటిది కూడా మనం ఇంతకు ముందు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్లీజ్ డూ కమెంట్ వెన్ వాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక కమెంట్ కూడా చేయండి. క్లియర్? దెన్ అట్ ద సేమ్ టైం మనకి బయోస్పియర్ రిజర్వ్లో కాంపోనెంట్స్ చూసాం మనము. వీ హ్యావ్ ద 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అని చెప్పేసి. లైక్ వీ హ్యావ్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక కోర్ జోన్ అని, దెన్ వీ టాక్డ్ అబౌట్ ద బఫర్ జోన్, దెన్ వీ టాక్డ్ అబౌట్ ద ట్రాన్సిషన్ జోన్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. సో ఈవెన్ ఇన్ ద దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్లో కూడా మనకి కాంపోనెంట్స్ అయితే కనుక ఉంటాయండి. దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది మనకి అరుణాచల్ ప్రదేశ్లో మనకైతే కనుక లొకేట్ అయ్యింది. సో ద నార్త్ ఈస్టర్న్ స్టేట్. Let us discuss some important points associated with these things. So దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ విచ్ ఈస్ ఏ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా మనం పిలవడం జరుగుతుంది ఈ పర్టికులర్ రీజియన్ని. ఎస్, దిస్ పర్టికులర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో మనకి ఇదొకటి బయోడైవర్సిటీ హాట్స్పాట్. నెక్స్ట్ వెస్ట్రన్ ఘాట్స్ వచ్చేసి మనకి అదొక ఇంకోటి బయోడైవర్సిటీ హాట్స్పాట్గా మనం కన్సిడర్ చేస్తాం. ఈవెన్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్ పరంగా కూడా మనకి ఏంటంటే కనుక సో దీస్ 2 రీజియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడైనా బటర్ఫ్లై స్పీసీస్ ఐడెంటిఫై అయినా లేకపోతే ఎనీ ఫ్రాగ్ స్పీసీస్ సో మెనీ స్పీసీస్ మనకి ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేస్తూనే ఉంటారనమాట, డిస్కవర్ చేస్తూనే ఉంటారు. సో అండ్ మన సైన్స్కి తెలియనటువంటివి ఇంకా మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ మనకైతే కనుక ఇంకా ఉంటాయి. క్లియర్? సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్. Now, the Dibang Biosphere Reserve is a vital ecological zone that is located in the Arunachal Pradesh. సో అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ అయితే కనుక లొకేట్ అయ్యి ఉంది. దీన్ని మనకి 1998లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇట్ ఎన్కంపసెస్ యూనిక్ జియోగ్రాఫికల్, ఎకలాజికల్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ, మేకింగ్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ దట్ ఆఫ్ ద ఈస్టర్న్ హిమాలయాస్. సో ఈస్టర్న్ హిమాలయాస్లో మనకి ఇక్కడ సో దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్లోరా స్పీసీస్ని కానివ్వండి లేకపోతే ఫోనా స్పీసీస్, రకరకాల టాకిన్ స్పీసీస్ అని, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బేర్ స్పీసీస్. సో వీ విల్ డిస్కస్ ఆల్ దోస్ ఇంపార్టెంట్ స్పీసీస్ అండి. దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్. సో లొకేషన్ చూసుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అరుణాచల్ ప్రదేశ్లోనే, బట్ ఇంకా స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటే ఇట్స్ స్ప్రెడ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద దిబాంగ్ వ్యాలీ
అప్పర్ సియాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ సియాంగ్ ఇన్ దట్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇట్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ టోటల్ 5012 స్క్వేర్ కిలోమీటర్స్ అండి, విచ్ ఇస్ డివైడెడ్ ఇంటూ, ఇందాక మనం అనుకున్నాం కదా, సో ద కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పి కోర్ జోన్, బఫర్ జోన్ అని చెప్పేసి. అవుట్ ఆఫ్ దెమ్ కోర్ జోన్ వచ్చేసి మనకి 4095 స్క్వేర్ కిలోమీటర్స్, బఫర్ జోన్ వచ్చేసి 1017 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. కోర్ జోన్ అంటే ఏంటంటే స్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, ఎటువంటిది ఉండకుండా మనం ఏంటంటే కనుక స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ అయితే కనుక ఉంటాయి. సో వైల్డ్ లైఫ్ని మనం చాలా సీరియస్గా ప్రొటెక్ట్ చేస్తాం. దీని యొక్క ఆల్టిట్యూడ్ మనం రేంజ్ తీసుకుంటే ఇట్ రైజెస్ ఫ్రమ్ ద లో ల్యాండ్స్ టు ఓవర్ 5000 meters అబౌవ్ ద సీ లెవెల్, ఇంక్లూడింగ్ ద ఈస్టర్న్ హిమాలయాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మిష్మీ హిల్స్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయండి. మనకి మిష్మీ హిల్స్ అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫిజికల్ జోగ్రఫీ స్టడీ చేసేటప్పుడు సో మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క మిష్మీ హిల్స్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ ఫ్లో అయ్యేటువంటి ఇంపార్టెంట్ రివర్స్ తీసుకుంటే దేహాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద దీబాంగ్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ మనకైతే కనుక ఇక్కడ ఫ్లో అవ్వడం జరుగుతుంది. దెన్ విత్ రెస్పెక్ట్ టు వెజిటేషన్ మనం చూసుకుంటే this reserve showcases natural vegetation spanning on unbroken sequence like from the tropics to that of the mountainous tundra మనం అయితే కనుక చూడొచ్చు. It is also notable for being the last stronghold of many Himalayan species which are dependent upon the subtropical forests. ఇక్కడ మనం ఏంటి అంటే డిఫరెంట్ వెజిటేషన్ టైప్స్ అన్నిటిని కూడా మనం మెన్షన్ చేయడం జరిగిందండి. లైక్ బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్ అని, పైన్ ఫారెస్ట్, టెంపరేట్ బ్రాడ్ లీవ్డ్, కొనిఫెరస్ ఫారెస్ట్, వుడీ స్ట్రబ్స్, ఆల్పైన్ మెడోస్, బ్యాంబో బ్రిక్స్, ఇవన్నీ మన గ్రాస్ ల్యాండ్స్, వీటిలన్నింటినీ కూడా మనము ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్లో మనం ఏంటి ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ వెజిటేషన్. దెన్ ద నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా స్పీసీస్ అండ్ దెన్ ఫోనా స్పీసీస్ తీసుకుంటే కనుక రెడ్ పాండా మనం ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము. హిమాలయన్ బ్లాక్ బేర్ గురించి చూస్తాము. టాకిన్ స్పీసీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈవెన్ టాకిన్ స్పీసీస్ గురించి కూడా మనం చూడడం జరుగుతుంది. దెన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ దీబాంగ్ బయోస్పియర్ రిజర్వ్లో మనము ప్రొటెక్టెడ్ ఏరియాస్ తీసుకున్నట్లయితే 2 ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మౌలింగ్ నేషనల్ పార్క్ అంటారు. మౌలింగ్ నేషనల్ పార్క్. సో దిస్ మౌలింగ్ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో దిస్ వాజ్ ద సెకండ్ నేషనల్ పార్క్, ద ఫస్ట్ బీయింగ్ మనకి నామ్డాఫా నేషనల్ పార్క్ అండి. Namdafa National Park. There are only 2 national parks in Arunachal Pradesh. So that is the first one being Namdafa and the second one being Mauling National Park. ఈ యొక్క Mauling National Park is part of the Dibang Biosphere Reserve. And then the second important one వచ్చేసి మనకి ఏంటంటే ఆఫ్టర్ Mauling National Park తర్వాత we have Dibang Wildlife Sanctuary. Dibang Wildlife Sanctuary is the other important protected area. ఈ 2 protected areas గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి మౌలింగ్, సెకండ్ వన్ వచ్చేసి దీబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అంటే ఇక్కడ ఉండేటువంటి ఫ్లోరా స్పీసీస్ ఏంటి, ఇక్కడ ఉండేటువంటి ఫోనా స్పీసీస్ ఏంటి అనేటువంటివన్నీ మనం కవర్ చేస్తాము. ఈ రెండూ కూడా దీహాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అండర్లోకే మనకైతే కనుక వస్తాయి. సో ఫస్ట్ వన్ మౌలింగ్, సో అదే పాయింట్ చూడండి, ప్రొటెక్టెడ్ ఏరియాస్ విత్ ఇన్ ద బయోస్పియర్ రిజర్వ్. ద ఫస్ట్ బీయింగ్ మౌలింగ్ నేషనల్ పార్క్. మనకి మౌలింగ్ నేషనల్ పార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ నేషనల్ పార్క్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద మౌలింగ్ పీక్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని నేమ్ చేయబడడం జరిగింది. అండ్ దిస్ పార్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద దీబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అలాంగ్ విత్ దట్ ఆఫ్ ద దీబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇందాక మనం మాట్లాడాం కదా, మౌలింగ్ నేషనల్ పార్క్ వచ్చేసి 1 ప్రొటెక్టెడ్ ఏరియా అండ్ అదర్ ప్రొటెక్టెడ్ ఏరియా వచ్చేసి మనకి దీబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మనకి ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ బయోడైవర్సిటీ, ప్రిస్టైన్ ల్యాండ్స్కేప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూనిక్ ఎకోసిస్టమ్స్ మనం అయితే కనుక చూడొచ్చండి. దిస్ వాజ్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌలింగ్ నేషనల్ పార్క్ గురించి మనం తీసుకుంటే కనుక జియోగ్రఫికల్ లొకేషన్ ఎక్కడుంది, అరుణాచల్ ప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ప్రైమరీలీ అరుణాచల్ ప్రదేశ్లో అప్పర్ సియాంగ్ అనేటువంటి డిస్ట్రిక్ట్లో మనకి లొకేట్ అయ్యి ఉంది. అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్రన్ సియాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ సియాంగ్ డిస్ట్రిక్ట్లో కూడా మనకి మౌలింగ్ నేషనల్ పార్క్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందండి. అండ్
established. It is the second national park in Arunachal Pradesh, which is created after the first one being Namdapha National Park. 1972లో మనకి నామ్డాఫా నేషనల్ పార్క్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదే ఇయర్లో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వచ్చింది. ఇదే ఇయర్ 1972లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంట్ సెంటర్ స్టేజ్గా మారి ప్రపంచం మొత్తంలో ఎన్విరాన్మెంట్ యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది వెరీ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్గా మనకైతే కనుక మారిందనమాట. ఎప్పుడు 1972లో. అందుకనే 1972లోనే మనకి స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అనేటువంటిది కూడా మనకి జరిగిందండి, ద సేమ్ ఇయర్ 1972. సో స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ తర్వాతనే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ మ్యాటర్స్ని మన కంట్రీలో, నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ ద ఎంటైర్ వరల్డ్లో మనకి ఏంటి అని అంటే కనుక చూసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీయే యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారనమాట. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్ఈపి. క్లియర్? ఎస్. సో అంటే 1972 ఇయర్ చూసినప్పుడు మీకు ఈ రెండు స్ట్రైక్ అవ్వాలి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండ్ దెన్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ జరిగింది 1972లోనే అనేటువంటివి మీకు స్ట్రైక్ అవ్వాలండి. క్లియర్? సో ఇది మనకి సెకండ్ నేషనల్ పార్క్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటిది ఫస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా, దట్ ఈజ్ మౌలింగ నేషనల్ పార్క్ గురించి మనం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఉండేటువంటి వెజిటేషన్ మనం చూసుకుంటే కనుక లోయర్ ఆల్టిట్యూడ్స్లో మీకు ట్రాపికల్ మాయిస్ట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండ్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి వెళ్ళే కొద్దీ హ్యూమిడ్ సబ్ ట్రాపికల్ బ్రాడ్ లీఫ్ ఫారెస్ట్ అండ్ మాయిస్ట్ టెంపరేట్ ఫారెస్ట్ని అయితే కనుక చూడొచ్చు. క్లైమేట్ ఇక్కడ మనకు చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హ్యూమిడ్ త్రూ అవుట్ ద ఇయర్ మనకైతే కనుక ఉంటుందండి. అంటే తేమ అంటాం కదా మనము, వాటర్ వేపర్ కంటెంట్ ఎంత, సో ఎయిర్ చాలా ఎక్కువగా మనకైతే కనుక ఇక్కడ చాలా ఎక్కువగా మనకైతే ఉంటుంది. అండ్ ఈ రీజియన్స్ మనకి చాలా హెవీ రైన్ఫాల్ని అయితే కనుక రిసీవ్ చేసుకుంటాయి ఈ యొక్క రీజియన్ మనకి. అండ్ దెర్ ఈజ్ నో వెల్ డిఫైన్డ్ డ్రై సీజన్ అనేటువంటిది ఏమీ కూడా మనకైతే కనుక లేదు. ఫానా గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ హోమ్ టు వెరైటీ ఆఫ్ ద యానిమల్స్ లైక్ ఇంక్లూడింగ్ సమ్ రేర్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ లైక్ టాకిన్, బెంగాల్ టైగర్, ఇండియన్ లెపర్డ్, వైల్డ్ బఫెలో, ఇండియన్ ఎలిఫెంట్, ఇవన్నీ కూడా అనమాట మనకి. అండ్ డీర్ స్పీస్ వచ్చేసి బార్కింగ్ డీర్, హాగ్ డీర్ అని, హూలూక్ గిబ్బన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్స్ హూలూక్ గిబ్బన్స్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ దెన్ రెడ్ పాండా అండ్ యాజ్ వెల్ యాజ్ సీరో అంటారు. సీరో ఈజ్ ఆల్సో అన్ యానిమల్ స్పీసీస్. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ కన్సిడర్డ్ లైక్ ఏ క్రాస్ ఆఫ్ ద డాంకీ, పిగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కౌగా మనం ఏంటి అని అంటే కనుక సీరోని కన్సిడర్ చేస్తాం. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా, దట్ ఈస్ మౌలింగ్ నేషనల్ పార్క్. సెకండ్ వన్ వచ్చేసి దీబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ జ్యువెల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్గా మనకి కన్సిడర్ చేస్తారు. సో దీబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఏ స్పెక్టాక్యులర్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. It is mainly renowned for its breathtaking landscapes and rich biodiversity. It is named after the Dibang అనేటువంటి రివర్ మనకైతే కనుక ఫ్లో అవుతుంది, విచ్ ఈస్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్. అందుకని చెప్పేసి మనం ఏంటంటే దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మనం పెట్టడం జరిగింది. సో లొకేషన్ ఎక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలోనే ఉంది మనకి. అండ్ నియర్ అనిని డిస్ట్రిక్ట్లో దగ్గర మనకి స్ప్రెడ్ అయ్యి ఉంది. అండ్ ఇట్ రేంజెస్ బిట్వీన్ 1800 meters to 5000 meters. ఇక్కడ ల్యాండ్స్కేప్ అనేటువంటిది మనం చూస్తే లాఫ్టీ మౌంటైన్స్ అండ్ స్నో కవర్డ్ పీక్స్ని మనం చూడొచ్చు. అండ్ గ్లిసరింగ్ రివర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆల్పైన్ మీడోస్ని మనం అయితే కనుక చూడొచ్చు అండి. ఫారెస్ట్ వచ్చేసి ఇందాకట్లాగే టెంపరేట్ బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్స్, టెంపరేట్ కొనిఫెరస్ ఫారెస్ట్స్, ఆల్పైన్ వెజిటేషన్, సో వన్ కెన్ విట్నెస్. అండ్ నౌ కమింగ్ టు ద అనదర్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఫానా సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇంపార్టెంట్ స్పీసీస్ లైక్ టాకిన్ స్పీసీస్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బేర్ స్పీసీస్, బెంగాల్ టైగర్. సో ఈ యొక్క స్పీసీస్ అన్నిటి గురించి కూడా మనం, అండ్ దెన్ వీ హ్యావ్ ద రెడ్ పాండా, ఈ స్పీసీస్ అన్ని మనం ఐడెంటిఫై చేస్తామండి, ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ డైవర్స్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్. ద దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఏ హ్యావెన్ ఫర్ మెనీ రేర్ అండ్ ఎండమిక్ యానిమల్ స్పీసీస్ ఇంక్లూడింగ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ బీయింగ్ ద మిష్మీ టాకిన్ అంటారు మనకి. మిష్మీ టాకిన్, సి లెట్ మీ షో యూ ద ఇమేజ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద టాకిన్ స్పీసీస్, మిష్మీ టాకిన్ అనేటువంటిది సబ్ స్పీసీస్ ఆఫ్ టాకిన్ స్పీసీస్ అండి, సబ్ స్పీసీస్ ఆఫ్ ద
టాకిన్. ఈ యొక్క టాకిన్ అనేటువంటిది ఈవెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ భూటాన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో వీళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మిష్మి టాకిన్ అనేటువంటిది మనకి అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో పర్టికులర్లీ ఈ దీబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో చూడొచ్చు. ఇట్ ఈస్ ఎ సబ్ స్పీసీస్ ఆఫ్ ద టాకిన్. ఇట్ ఈస్ లైక్ ఏ గోట్ లైక్ స్పీసీస్ మనకి ఇది. ఇట్స్ లైక్ ఏ గోట్ లైక్ స్పీసీస్ మనకి. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ టాకిన్ మనకి. ద మిష్మి టాకిన్ సో బ్యూడోర్కాస్ టాక్సీ కలర్ సో 2 times పడింది. సో ద బ్యూడోర్కాస్ టాక్సీ కలర్ ఈజ్ అన్ ఎండేంజర్డ్ సబ్స్పీసీస్ ఆఫ్ ద టాకిన్. ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ సబ్స్పీసీస్ ఆఫ్ టాకిన్. టాకిన్ ఈజ్ అ మెయిన్ స్పీసీస్. వాటిల్లో మనకి ఏంటంటే కనుక మిష్మి టాకిన్, మిష్మి హిల్స్ దగ్గర మనకైతే కనుక ఐడెంటిఫై అవుతుంది కాబట్టి మిష్మి టాకిన్ అని పిలుస్తాం. ఇట్స్ ఏ గోట్ లైక్ యాంటిలోప్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇండియా, మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. This remarkable animal resides in the northeastern India where it primarily feeds upon the bamboo and as well as willow shoots అంటారు. willow shoots అంటే నథింగ్ బట్ willow tree అనేటువంటిది ఉంటుంది మనకి. వాటి యొక్క బ్రాంచెస్ని విల్లో షూట్స్ అంటారు. విల్లో ట్రీ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక బాస్కెట్ తయారు చేయడానికి వీటి పర్పసెస్కి కూడా మనకి ఉపయోగిస్తూ ఉంటారు వీటి యొక్క బ్రాంచెస్ని. సో అండ్ ఇట్ ఈస్ అడాప్టెడ్ టు ఇట్స్ ఫాగీ హ్యాబిటాట్. ద మిష్మి టాకిన్ హ్యాస్ అన్ ఆయిలీ కోట్ దట్ ప్రొవైడ్స్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డ్యాంప్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ కొంత హార్ష్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది కూడా మనకు ఉంటుంది. ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఆయిలీ కోట్ మనకి టాకిన్ స్పీసీస్ మిష్మి టాకిన్ మీద ఉంటుందండి. అదైతే కనుక ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందట. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ భూటాన్ యాజ్ వెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ టాకిన్ స్పీసీస్ని నార్త్ ఈస్ట్ ఇండియాలో మనం అయితే కనుక చూడొచ్చు. అండ్ సబ్ స్పీసీస్ పర్టికులర్లీ మిష్మి టాకిన్, బట్ టాకిన్ వచ్చేసి మనకి ఏంటంటే ఈవెన్ కన్సిడర్డ్ యాజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ద భూటాన్ యాజ్ వెల్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు తెలియాల్సింది. సెకండ్ వన్ వచ్చేసి ఏషియాటిక్ బ్లాక్ బేర్ అంటారు. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మూన్ బేర్ అని కూడా మనం పిలుస్తాం. లెట్ మీ షో యూ ద ఇమేజ్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఏషియాటిక్ బ్లాక్ బేర్ అండి. ఈ యొక్క స్పీసీస్ గురించి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏవేంటి అని అంటే కనుక ద ఏషియాటిక్ బ్లాక్ బేర్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మూన్ బేర్. It is a fascinating species of the bear distinguished by the unique characteristics and as well as a wide geographical range. మనకి టోటల్లీ ఈ యొక్క ఏషియాటిక్ బ్లాక్ బేర్లో మనకి ఏంటి అని అంటే కనుక 7 సబ్ స్పీసీస్ అయితే కనుక ఉంటాయి. 7 స్పీసీస్ అయితే కనుక ఉన్నాయి. వాటిల్లో ఈ హిమాలయన్ బ్లాక్ బేర్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద స్పీసీస్. అది మనకి ఇండియాలో ఐడెంటిఫై అవుతుంది. అవుట్ ఆఫ్ ద టోటల్ 7 రికగ్నైజ్డ్ సబ్ స్పీసీస్ ఆఫ్ ద ఏషియాటిక్ బ్లాక్ బేర్, ద హిమాలయన్ బ్లాక్ బేర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో టోటల్ మనకి 7 స్పీసీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టర్టిల్స్లో మనకి ఏంటంటే లాస్ట్ టైం మనకి రకరకాల డిఫరెంట్ స్పీసీస్ గురించి చూసాం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ రిడ్లీ టర్టిల్ అని, లాగర్ హెడ్ టర్టిల్ అని, దెన్ వీ హ్యావ్ ద హాక్స్ బిల్ టర్టిల్. సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద మెనీ ఇంపార్టెంట్ టర్టిల్ స్పీసీస్ గురించి మనం మాట్లాడడం జరిగింది అక్కడ. సో లైక్ వైజ్ అందులో 5 స్పీసీస్ మన కంట్రీలో మనకైతే కనుక మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ ద సిమిలర్ వే ఏషియాటిక్ బ్లాక్ బేర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక 7 స్పీసీస్ అయితే కనుక 7 సబ్ స్పీసీస్లో టోటల్ మనకి ఉన్నటువంటివి ఇట్ ఈస్ లైక్ అరౌండ్ మనకి ఏంటంటే హిమాలయన్ బ్లాక్ బేర్ అనేటువంటిది మన కంట్రీలో మనం ఐడెంటిఫై చేయొచ్చండి. డిస్టింక్టివ్ ఫీచర్స్ ఏవేంటి ఈ యొక్క స్పీసీస్ కంటే ఇట్స్ ఫర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మార్కింగ్స్. ద ఏషియాటిక్ బ్లాక్ బేర్ హ్యాస్ ఏ స్మూత్ బ్లాక్ కోట్ ఆఫ్ ఫర్ ఉంటుంది అండ్ ఎ డిస్టింక్ట్ వీ షేప్డ్ ప్యాచ్ ఆఫ్ వైట్ ఫర్ ఇన్ ఇట్స్ చెస్ట్. సో హియర్ లెట్ మీ షో యూ ద ఇమేజ్. మనకి ఏంటి అని అంటే కనుక సో ఫర్ అనేటువంటిది ఉంటుంది వీ షేప్డ్. మనకి ఏంటి అని అంటే కనుక వైట్ కలర్ ప్యాచ్ ఫర్ అయితే కనుక ఉంటుంది ఆన్ ఇట్స్ చెస్ట్. అండ్ డైట్ వచ్చేసి ఇది మనకి ఓమ్నివోరస్ అండి. ఇట్ ఫీడ్ ఆన్ ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, ఫ్రూట్స్ అండ్ ఈవెన్ ద స్మాల్ యానిమల్స్ని కూడా మనకి ఏంటంటే ఇది ఫీడ్ చేస్తుంది. సో గ్లోబల్ రేంజ్ ఎక్కడెక్కడ ఉందంటే మనకి సౌత్ ఈస్టర్న్ ఇరాన్ దగ్గర నుంచి మయన్మార్ వరకు కంప్లీట్లీ ఈవెన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ దగ్గర కూడా మనం ఏంటంటే ఈ స్పీసీస్ని ఐడెంటిఫై చేయొచ్చు. మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లోను, అస్సాంలోను, సిక్కిం, యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మనము ఈ యొక్క ఏషియాటిక్ బ్లాక్ బేర్ని అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చు. పర్టికులర్లీ ఇన్ దట్ సబ్ స్పీస్ వచ్చేసి హిమాలయన్ బ్లాక్ బేర్ అనమాట. దీని IUCN రెడ్ లిస్ట్ వచ్చేసి వల్నరబుల్ పొజిషన్లో ఉంది మనకి. సో దీని సైట్స్లో మనకి అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేశారండి. వేర్ బై ఇట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అండ్ దెన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో మనకి షెడ్యూల్ నెంబర్ 2లో మనకి ప్లేస్ చేయబడటం జరిగింది. దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ స్పీసీస్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద టాకిన్ స్పీసీస్ వేర్ వీ టాక్డ్ అబౌట్ మిష్మి టాకిన్ గురించి మాట్లాడాము.
Then the second one వచ్చేసి we have the Asiatic blackberry is another important species. Then the third one మనకు తెలియాల్సినటువంటిది బెంగాల్ టైగర్ is another species, and then రెడ్ పాండా is another species అండి మనం చూడాల్సినటువంటివి. సో బెంగాల్ టైగర్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక the Bengal tiger is found in the not only in India, even our neighboring countries like Bangladesh, China, Myanmar, Nepal, Bhutan. ఇక్కడన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్పీసీస్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్యాట్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్, సెకండ్ ఓన్లీ టు దట్ ఆఫ్ ద సైబీరియన్ టైగర్. లాస్ట్ టైం మనకి ప్రీవియస్ దాంట్లో మనం కోల్డ్ డెజర్ట్ చూసినప్పుడు స్నో లెపర్డ్ గురించి మనం డిస్కస్ చేసామండి. స్నో లెపర్డ్ గురించి, సో స్నో లెపర్డ్ని కన్జర్వ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అనేటువంటివన్నీ కూడా మనం కవర్ చేసాము. ఒక్కసారి ఓల్డ్ వీడియో కూడా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మనకి ఇప్పుడు ఏంటంటే బెంగాల్ టైగర్ ఇస్ లార్జెస్ట్ క్యాట్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్, సెకండ్ ఓన్లీ టు దట్ ఆఫ్ ద సైబీరియన్ టైగర్. టైగర్స్లో కూడా మనకి ఏంటంటే కనుక చాలా టైగర్ స్పీసీస్ ఉంటాయన్నమాట. అరౌండ్ 7 to 9 టైగర్ స్పీసీస్ మనకైతే కనుక ఉంటాయి. అందులో ఈ బెంగాల్ టైగర్ ఒకటి. రిమార్కబుల్లీ ఇట్ ఈస్ ద ఓన్లీ టైగర్ స్పీసీస్ దట్ ఇన్హాబిట్స్ ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్. సో సుందర్బన్స్, ఇప్పుడు మనం రీజన్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్ దగ్గర ఇది ఇక్కడ కూడా మనకి ఏంటంటే కనుక, సో దిస్ వాజ్ ద ఓన్లీ టైగర్ స్పీసీస్ దట్ ఇన్హాబిట్స్ ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్. సో సుందర్బన్స్ మ్యాంగ్రూవ్స్, సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ గురించి కూడా మనం అయితే మాట్లాడడం జరిగింది. ద థర్డ్ బయోస్పియర్ రిజర్వ్ దట్ వీ హ్యావ్ కవర్డ్. ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ వన్ యాజ్ వెల్. The Sundarbans mangrove forests shared between India and Bangladesh is one of the most iconic habitats మనకి. అండ్ యాజ్ పర్ ద లేటెస్ట్ టైగర్ సెన్సస్ అంటే 2023 ఎస్టిమేట్ ప్రకారం తీసుకుంటే మన కంట్రీలో 3682 టైగర్స్ ఇన్ ఇండియా అయితే కనుక ఉన్నాయి. డౌన్ ద లైన్ మళ్ళీ టైగర్ ఎస్టిమేషన్స్ క్యాలిక్యులేట్ చేయబడడం జరుగుతుంది. సో అప్డేటెడ్ ఫిగర్ అనేటువంటిది మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు అనేటువంటి దాన్ని మీద బట్టి చూసుకోవాలండి. సో దిస్ వాజ్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్. అండ్ ఈవెన్ టైగర్స్లో కూడా మనకి ఏంటంటే మెలానిస్టిక్ టైగర్స్ అని కూడా ఉంటాయి మనకి ఒడిస్సాలో. ఈవెన్ వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఏంటి బెంగాల్ టైగర్కి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది మనకి ఫ్లాగ్షిప్ స్పీసీస్ అండి ఇది. సో దే హోల్డ్ అన్ ఐకానిక్ స్టాటస్ లైక్ క్యాప్చరింగ్ ద హార్ట్స్ అండ్ రైజింగ్ ద అవేర్నెస్ అబౌట్ ద కన్జర్వేషన్. దే సర్వ్ యాజ్ ద అంబాసిడర్స్ ఫర్ దేర్ హ్యాబిటాట్ అండ్ ద డైవర్స్ స్పీసీస్ విత్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ లార్జ్ రేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాబిటాట్. టైగర్స్ రిక్వైర్ ద ఎక్స్పాన్సివ్ టెరిటరీస్ విత్ ఎ హెల్దీ ప్రే బేస్ అనేటువంటిది ఉండాలి. బై ప్రొటెక్టింగ్ ద టైగర్ హ్యాబిటాట్స్ we indirectly safeguard the numerous other species that share the same ecosystem and even indicator of the ecosystem health గా కూడా మనం అయితే కనుక కన్సిడర్ చేస్తాం. సో IUCN స్టేటస్ మనకి ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. అపెండిక్స్ నెంబర్ 1 హైయెస్ట్ ప్రొటెక్షన్ మనకి ఇస్తాము. అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటిది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో కూడా షెడ్యూల్ నెంబర్ 1లో మనం ప్లేస్ చేస్తున్నాము. హైయెస్ట్ ప్రొటెక్షన్ దీనికి కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. సో దిస్ వాజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Then the next important one we should talk about is something called as red panda species గురించి మనం స్టడీ చేయాలి. సో రెడ్ పాండా గురించి మనకి ఏం తెలియాలి? సో ఇట్స్ ఎ జెంటిల్ ఆర్బోరియల్ స్పీసీస్ అంటారు. సో ఆర్బోరియల్ విచ్ మీన్స్ ట్రీ డ్వెల్లింగ్ అనడాన్ని ఆర్బోరియల్ అంటారు మనకి. ద రెడ్ పాండా ఈజ్ ఏ షై, solitary and arboreal, known for its endearing appearance and as well as the unique adaptations. Primarily herbivorous in nature, it plays an essential role in its ecosystem and it is considered as an indicator species for that of the ecological challenges. So this was the representational image. So ఇది మనకి దీని గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ ఇది కూడా. The red panda, which is about the size of a house cat, is renowned for its charming face and an adorable defensive stance అయితే కనుక మనకు ఉంటుంది. Its long bushy tail provides balance and also doubles as a blanket in winter, helping it stay warm in the cold mountainous forests లో కూడా ఏంటి అని అంటే కనుక హార్ష్ ఎన్విరాన్మెంట్స్ని, కోల్డ్ ఎన్విరాన్మెంట్స్ని కూడా మనకి ఏంటంటే ఇది తట్టుకోగలదు. క్లియర్. అండ్ ద రెడ్ పాండా మనకి నాట్ ఓన్లీ ఈవెన్ ఇండియా, మనకి సమ్ ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ భూటాన్, చైనా, ఇండియా, మయన్మార్, నేపాల్ అయితే కనుక అరౌండ్ 50% ఆఫ్ ఇట్స్ హ్యాబిటాట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయన్ రీజియన్. దట్ మనం ఏంటంటే ఇప్పుడు ఈ దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా మనం అయితే చూడొచ్చండి. ఇక్కడ dense forests with abundant bamboo are critical for its survival. Mainly వీటి ఏంటంటే because it is its diet కాబట్టి, as bamboo forms a significant part of its diet. కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి మనకి ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది.
సో ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది, హైలైటింగ్ ద అర్జెంట్ నీడ్ ఫర్ దేర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండి మనకి. సో స్పీసీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇండియన్ స్టార్ టార్టాయిస్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఫ్లయింగ్ స్క్వరల్, నీలగిరి తహర్, లైన్ టైల్డ్ మకావు. సో రకరకాల స్పీసీస్ ఉన్నాయండి. మొత్తం మీరు ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అంతా కూడా మీరు ఫినిష్ చేసేస్తే సో చాలా స్పీసీస్ గురించి అయితే కనుక తెలుసుకుంటారు. అండ్ ఇది మనకి అపెండిక్స్ నెంబర్ 1లోనే ప్లేస్ చేసింది. దీని యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో కూడా మనం షెడ్యూల్ నెంబర్ 1లోనే ప్లేస్ చేసాము, ఎన్ష్యూరింగ్ మ్యాక్సిమం లీగల్ ప్రొటెక్షన్. See, all the species that we are discussing in this series of video are very very important and mostly అవి షెడ్యూల్ నెంబర్ 1లోనే మనకి ఏంటంటే ప్లేస్ చేస్తూ సో హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటి స్పీసీస్. ద మొమెంట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద షెడ్యూల్ నెంబర్ 1, సో ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్ దట్ ఇట్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మనకి. దెన్ బట్ ఈవెన్ రెడ్ పాండా కూడా ఈ సఫరింగ్ ఫ్రమ్ ద సెటైన్ థ్రెట్స్ అండి. ప్రైమరీ థ్రెట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాబిటాట్ లాస్. వీటి యొక్క హ్యాబిటాట్ మనకి కోల్పోతుంది. లైక్ అదే మనకి టైగర్ స్పీసీస్ అయినా లేకపోతే ఎలిఫెంట్ స్పీసీస్ సంబంధించి అయినా ఈవెన్ కమింగ్ టు దిస్ రెడ్ పాండా అయినా వీటి యొక్క హ్యాబిటాట్స్, యానిమల్స్ యొక్క హ్యాబిటాట్స్ కోల్పోతున్నాయి. మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూమన్ ఎక్స్పాన్షన్, హ్యూమన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పెరగడము, అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఎక్స్పాండ్ అవ్వడము, లైక్ బికాస్ ఆఫ్ ద రైజింగ్ పాపులేషన్ మనం ఏంటంటే ప్రొడక్షన్ అనేటువంటిది కూడా మనకి ఇంక్రీజ్ చేయాలి. సో బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీఆర్ కాంప్రమైజింగ్ ఆన్ బయోడైవర్సిటీ. సో వైల్డ్ లైఫ్ అనేటువంటిది మనకైతే కనుక ఎఫెక్ట్ అవుతుంది. ద డిస్ట్రక్షన్ ఆఫ్ నెస్టింగ్ ట్రీస్ అండ్ బ్యాంబూ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయాస్ ఇస్ బికమింగ్ ఏ సిగ్నిఫికెంట్ కాజ్ ఆఫ్ ద పాపులేషన్ డిక్లైన్ ఆఫ్ దిస్ స్పీసీస్. అండ్ ఫ్రాగ్మెంటేషన్ అంటే మొక్కల కింద అయిపోవడం వీటి యొక్క హ్యాబిటాట్ అంతా కూడా. ర్యాపిడ్ డిఫారెస్ట్రేషన్ అండ్ హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ ఫ్రాగ్మెంటెడ్ దేర్ హ్యాబిటాట్, దేర్ బై ఐసోలేటింగ్ పాపులేషన్స్ అండ్ మేకింగ్ దెమ్ మచ్ మోర్ వల్నరబుల్గా మనకి ఏంటి అంటే కనుక చేయడం జరుగుతుందండి. This is all about important points with respect to that of these two protected areas under the Dihang Dibang Biosphere Reserve అండి. The first one being మనకి మౌలింగ్ నేషనల్ పార్క్ మనం చదివాము. సెకండ్ వన్ వచ్చేసి దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో బై స్టడింగ్ ద దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వీ ఆల్సో రెడ్ ద ఇంపార్టెంట్ స్పీసీస్ అండర్ ద దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అండర్లో. లైక్ వీ టాక్డ్ అబౌట్ ద మిష్మీ టాకిన్ గురించి మనం చూసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏషియాటిక్ బ్లాక్ బేర్ గురించి. దెన్ ఫర్దర్ వీ డెల్వ్డ్ upon the బెంగాల్ టైగర్ గురించి అండ్ ఫాలోడ్ బై ద మోస్ట్ రీసెంట్ వన్ దిస్ ఈజ్ రెడ్ పాండా స్పీసీస్. సో దీస్ ఆర్ ద వెరీ 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 ఇంపార్టెంట్ స్పీసీస్ అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓవరాల్ దిబాంగ్ యొక్క బయోస్పియర్ రిజర్వ్ సంబంధించిన ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ మనం చూస్తే ఇట్ ఫార్మ్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఇందాక మనం మాట్లాడాం కదా, లైక్ వెస్ట్రన్ ఘాట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ హిమాలయాస్, ఈ రెండు కూడా మనకి ఏంటంటే బయోడైవర్సిటీ, గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా మనకైతే కనుక కన్సిడర్ చేస్తారు మన ఇండియా నుంచి. అండ్ వీ హ్యావ్ డైవర్స్ హ్యాబిటాట్స్ అయితే ఉంటాయండి. ఇట్ సపోర్ట్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ లైక్ ఫ్రమ్ ట్రాపికల్ ఫారెస్ట్స్ టు ఆల్పైన్ టండ్రా అని అయితే మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇట్ ఈస్ ఏ క్రిటికల్ కన్జర్వేషన్ జోన్ యాజ్ వెల్ బికాస్ వీ హ్యావ్ ఇట్స్ ఏ సేఫ్ హ్యాబిటాట్ ఫర్ ద హ్యూజ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా. డిఫరెంట్ ఫ్లోరా చూసాము, నెక్స్ట్ వచ్చేసి ఫోనా. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినటువంటి స్పీసీస్ని చూడడం జరిగింది. దే రిలై అపాన్ దీస్ ఫారెస్ట్స్. And then significant portions of the reserve lie above the tree line, hosting a specialized array of plants and animals adapted to that of extreme altitudes. Clear, Andy? So these are the important things that you are expected to know. Now it's the time for the quiz, but before that 2-minute revision chesesi we will try to answer the questions. Yes, coming to the Dihang Dibang Biosphere Reserve అండి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా మనం అయితే పిలుస్తాము. ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్లో మనకైతే కనుక లొకేట్ అయ్యింది. సో దెన్ దిస్ పర్టికులర్లీ స్పెసిఫికలీ దీని అండర్లో మనకి 2 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అయితే కనుక ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మౌలింగ్ నేషనల్ పార్క్, సెకండ్ వన్ వచ్చి దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ కమింగ్ టు దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ విషయానికి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అండర్లో మనకి రికగ్నైజ్ అవ్వలేదు. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ రికగ్నైజ్డ్ అని చెప్పిస్తుంటారు. దీంట్లో దిహాంగ్ దిబాంగ్ కూడా ఇచ్చినప్పుడు సో దట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అన్న స్టేట్మెంట్ మనం అక్కడ ఐడెంటిఫై చేయాలి. అండ్ దీన్ని మనకి 1998లో మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేశారండి. సో దీని అండర్లో మనకి ఏంటంటే 2 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి వీ కాల్ ఇట్ యాజ్ ద మౌలింగ్ నేషనల్ పార్క్. మౌలింగ్ నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. మౌలింగ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్లో ఇంకో నేషనల్ పార్క్ ఏముంది, నామ్డాఫా నేషనల్ పార్క్. దీస్ ఆర్ ద 2 ప్రొటెక్టెడ్
ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. మౌలింగ్ నేషనల్ పార్క్ విషయానికి వచ్చేది అంటే కోర్ జోన్, బఫర్ జోన్ గురించి చూసాము. ఇక్కడ రివర్ సిస్టమ్ ఎలా ఉంది, వెజిటేషన్ పరిస్థితి ఏంటి అనేటువంటిది, డిఫరెంట్ వెజిటేషన్ టైప్స్ చూసాము. అండ్ వీ టాక్డ్ అబౌట్ డిఫరెంట్ ఫానా స్పీసీస్ గురించి మాట్లాడడం జరిగింది. మౌలింగ్ నేషనల్ పార్క్ గురించి మాట్లాడినప్పుడు వీ టాక్డ్ అబౌట్ ద ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇంతకు ముందు ప్రొటెక్టెడ్ ఏరియా ఏముంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఏంటి, వీ హ్యావ్ లుక్డ్ ఇంటూ క్లైమేట్ ఎలా ఉంటుందనేది చూసాం. ఇక్కడ ఫానా, లార్జ్ టాకిన్, బెంగాల్ టైగర్, ఇండియన్ లెపర్డ్, వైల్డ్ బఫెలో, ఇండియన్ ఎలిఫెంట్ స్పీసీస్. దెన్ వీ వెంట్ టు దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూడడం జరిగింది. దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి ఎందుకు ఆ పేరు వచ్చింది అనేటువంటిది మనం చూసాము. సో ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అనేది చూడడం జరిగింది. ల్యాండ్స్కేప్ ఫీచర్స్ ఏవేంటి, వెజిటేషన్లో ఏమేమి టైప్స్, డిఫరెంట్ టైప్స్ మనం చూడొచ్చు. ఇక్కడ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫానా స్పీసీస్ ఏవేంటి, మనకి టాకిన్, బ్లాక్ బేరు, బెంగాల్ టైగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెడ్ పాండా. దాంట్లో మనం ఫస్ట్ మిష్మీ టాకిన్ చూసాము. మిష్మీ టాకిన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద సబ్ స్పీసీస్ ఆఫ్ టాకిన్ అండి. టాకిన్ యొక్క సబ్ స్పీసీస్ అనమాట. ఇట్స్ లైక్ గోట్ లైక్ స్పీసీస్ మనకి ఇది. అండ్ ఇది మనకి దీని యొక్క ఎక్కడెక్కడ ఫీచర్స్ ఏంటి, మనకి ఏం ఫీడ్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఉన్నాయి ఫీచర్స్ అనేవి మాట్లాడాము. దెన్ వీ వెంట టు ద ఏషియాటిక్ బ్లాక్ బేర్ గురించి. డిఫరెంట్ ఏషియాటిక్ బ్లాక్ బేర్లో మనకి ఓవరాల్గా 7 స్పీసీస్ అయితే కనుక ఉన్నాయి. వాటిల్లో హిమాలయన్ బ్లాక్ బేర్ అనేటువంటిది మన కంట్రీలో మనం అయితే కనుక చూడొచ్చు అనేటువంటి పాయింట్ని కూడా మనం చూసాం. దెన్ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి దీనికి, గ్లోబల్ రేంజ్ ఏంటి, ఇండియాలో ఎక్కడెక్కడ ఉంది, IUCN రెడ్ లిస్ట్ వల్నరబుల్లో ఉంది, సైట్స్ వచ్చేసి అపెండిక్స్ 1, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. దెన్ వీ టాక్డ్ అబౌట్ బెంగాల్ టైగర్ గురించి. బెంగాల్ టైగర్ ఈవెన్ సుందర్బన్స్లో కూడా మనం అయితే కనుక డిస్కస్ చేయడం జరిగింది. సో మ్యాన్గ్రోవ్ ఎకోసిస్టంలో ద ఓన్లీ టైగర్ స్పీసీస్ అండి. ఈవెన్ టైగర్ స్పీసీస్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ టైగర్ స్పీసీస్ అయితే కనుక ఉంటాయి మనకి, లైక్ ఇండో చైనా, మలయన్ టైగర్, ఇలా రకరకాల టైగర్ స్పీసీస్ ఉంటాయి మనకి. సో అండ్ ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ స్పీసీస్ అనుకున్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ హెల్త్ అనుకున్నాము. IUCN స్టేటస్ పరిస్థితి ఏంటి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. దెన్ వీ వెంట్ టు మూవింగ్ ఫార్వర్డ్ వీ టాక్డ్ అబౌట్ రెడ్ పాండా గురించి. ఇట్స్ అన్ ఆర్బోరియల్ స్పీసీస్. ఆర్బోరియల్ అంటే ఎక్కువగా ట్రీ డ్వెల్లింగ్ స్పీసీస్ అనడాన్ని ఆర్బోరియల్ అంటాము. అపియరెన్స్ ఏంటి, అడాప్షన్ ఏంటి, ఇక్కడ రేంజ్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ కనిపిస్తుంది, హ్యాబిటాట్ ఏంటి, రెడ్ కన్జర్వేషన్ స్టేటస్ ఎఫర్ట్స్ ఏమేమి తీసుకున్నారు, ఏమేంటి మెయిన్ థ్రెట్స్ ఏమేంటి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓవరాల్ దీబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ సంబంధించినటువంటి మనకి ఏంటి అని అంటే కనుక బయోడైవర్సిటీ పరిస్థితి గురించి కూడా మనం చూడడం జరిగింది. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. నౌ ఇట్స్ ద టైమ్ టు ఆన్సర్ ద క్విజ్. ద ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద దీబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇట్ ఈస్ ఎ వైటల్ ఎకలాజికల్ జోన్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, ఇండియా. ఓకే. సెకండ్ వన్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్? సో ద ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్స్ ఎన్ ఎకలాజికల్ జోన్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఇస్ అ కరెక్ట్ వన్ అండి. బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్. సో A1 only is the answer. It is not part of the UNESCO's World Network of Biosphere Reserves under MAP program. Second one, consider the following statements about the Mishmi takin. It is an endemic and iconic species of the Eastern Himalayas. Okay. Second one, it is a bird species that is found in India, China and as well as Myanmar. So it is an endemic and iconic species of Eastern Himalayas. This is correct statement andi. But it is a bird species antunnaru. This is no, Mishmi takin is not a bird species andi. It is like a goat like species మనకి ఇది. సో చూసారా, మిష్మీ టాకిన్ అని చూడగానే మనకి నార్మల్గా తెలియనటువంటి వాళ్ళకి ఏంటంటే మేబీ అది బర్డ్ స్పీసీస్ ఏమో అని కూడా అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ ఎవరో కాదు, ఈవెన్ మీరు కూడా ఇంతకుముందు మిష్మీ టాకిన్ గురించి మనం స్టడీ చేయకపోతే యుల్ ఆల్సో ఫీల్ ద సేమ్ వే. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ అండి మనకి. Yes, it is a goat antelope that is found in India, Myanmar and as well as China. Then moving on to the third one, consider the following statements about the Asiatic black bear గురించి అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉందంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద రీజియన్స్ సచ్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం అండ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్? సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ like the video, please do like it, and let's meet again in the next biosphere reserve. So until then, so thank you so much for watching. Let's meet again in the next biosphere reserve and take care. Bye bye.